కించపరిచారు. మహిళలను అనే వాళ్ళ అమ్మగారిని అన్నది కూడా పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ ఇటువంటిది అయితే జరగకూడదు. ఇది కూడా ఎవరైనా మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. రెండవది కించపరిచేది తీసేయాలి. ఇంకోటి పెన్షన్లు, రైతాంగం, ఉద్యోగాలు, ఇవి ఒక 6 అంశాలు. టెక్నాలజీ ఇవి చెప్తూ అంటే ఈ కొత్త పద్ధతిలో వెళ్ళడానికి ఖచ్చితంగా లోకేష్ ఒక్కడే కాదు, తెలుగుదేశం పార్టీ నాయక శ్రేణి మొత్తం మారబోతుంది, రాబోతుంది అన్నది చాలా స్పష్టమైన. మొదటి రోజే ఆ సంకేతం ఎందుకు ఇచ్చారంటే త్రూ అవుట్ మాట్లాడేటప్పుడు వీటన్నిటిలో కూడా దీన్ని గుర్తించాలి. ఒకరో ఇద్దరు మాట్లాడారు కానీ సీనియర్స్ ఉన్నారు వేదిక మీద, అది కూడా చెప్పాడు ఆయన. వేదిక మీద చూడండి అందరు యువతే కనిపిస్తారు మీకు అని. సో ఇదొక క్రమబద్ధంగా వ్యూహాత్మకంగా జరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇంకోటి, కాబోయే నాయకుడు యువ నాయకుడు అయినప్పుడు అక్కడ చాలా వయోవృద్ధులు ఉండి వాళ్ళు చేయటం కూడా కష్టమే కదా. చంద్రబాబు ఉన్నప్పుడు ఒక మాట నేను నిన్న కూడా అనుకున్నాం, ఈ P4 అని లేకపోతే ఇంకోటి అని అని రకరకాల కారణాలతో చంద్రబాబు నాయుడు పూర్తిగా అధికార కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కాబట్టి పార్టీ పగ్గాలు వీళ్ళకి అప్పగించడం లోకేష్ అన్నది అది దానికి కమింగ్ 2 days జరిగే అవకాశం జరిగేది అదే జరగబోతుంది. ఇప్పుడు రెండో నాయకుడిగా మాట్లాడడం, అది కూడా కాకుండా 6 సూత్రాలు ప్రకటించడం అన్నది ఇంక అదే కదా. ఇది పార్టీకి సూపర్ 6, అదేమో ఇది పార్టీ తెలుగుదేశం సూపర్ 6. ఇది ఈ సూత్రాల ప్రకారం మనం వెళ్తామని ఆయన మెసేజ్ ఇస్తున్నారు. సో ఈ సెట్టింగ్ ది టోన్ ఆఫ్ ది పార్టీ. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా సార్? అదే కదా ప్రశ్న. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు, డిప్యూటీ అంటే పవన్ కళ్యాణ్ ఒకరే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకరు వస్తే కొంత ఇదైనట్టుగా ఉంటుంది అనేది ఒకటి ఉంది. కానీ ప్రభుత్వంలో కూడా ఎప్పుడైతే పార్టీ మొత్తం ఆయన దీంట్లో ఉంటుందో తప్పకుండా ప్రభుత్వంలో కూడా ముఖ్య పాత్ర వస్తుంది కదా. అది పేరు పెట్టినా పెట్టకపోయినా. ఇంకొకటేమో ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా చూస్తే ఎక్కువ భాగం జనసేన లేదా పవన్ కళ్యాణ్ ఆ ప్రస్తావన కూడా ఏం రాలేదు. జగన్ పేరు ఎత్తకపోతే సరే, కడపలో ఎందుకు కోపతాపాలని ఉండొచ్చు, లేదా అసలు మేము కేర్ చేయమని చెప్పడానికి కూడా ఎత్తుండకపోవచ్చు లేదని. కానీ పవన్ కళ్యాణ్ పేరు కూడా నేను వినంత వరకు రాలేదు. తర్వాత మళ్ళీ ఎలా వస్తుందేమో సార్, రావడం గ్యారంటీగా వస్తుంది, రాకుండా ఎలా జరుగుతుంది. కానీ ఎక్కువ మన పార్టీ మహాసభ కాబట్టి మనము మన పాత్ర మనమే ప్రధానం అన్నది ఇక్కడ ఉండాలి. ఇంకెక్కడికో డైవర్షన్ వెళ్ళకూడదు అన్నది మటు ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. మరొక అంశం చూస్తే మీరు ఇంకోటి కూడా అడిగారు కదా, ఇప్పుడు సరిగ్గా ఒక ఉత్తర్వు వచ్చింది. వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా అనేది సరే, రాజశేఖర రెడ్డి నిజంగా పదవిలో ఉండగా మరణించిన మొదటి ముఖ్యమంత్రి, అందరు ప్రజల జనప్రియుడు కూడా. సో వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు, బాగానే ఉంది. కొన్నాళ్ళకి అనధికారిగా వాళ్ళు ఏదో లోపల కడపని తీసేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు జగన్. నిజంగా అది చాలా పొరపాటైన మార్పు అది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెడితే ఒక కాంట్రవర్సీ అనేది ఎప్పటి నుంచో ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, రాయలసీమ 4 జిల్లాలు. కడప పేరే తీసేయడం, అది కాక సెంటిమెంటల్గా స్పిరిచువల్గా ఇదే దేవుని గడప అని అదొకటి కూడా ఉంది. కాబట్టి వీళ్ళు క్యాబినెట్లో నిర్ణయం చేశారు మళ్ళీ వైఎస్ఆర్ కడప అని పెట్టాలని. పొట్టి శ్రీరాములు అంతటి వాడికే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నారు. లేదు, ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి అది కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి పెద్ద సమస్య దానికి ఏం లేదు. ఒంగోలు అన్న ఊరు విడిగా కూడా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లాని మళ్ళీ పేరు మార్చారు. దీంతో వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది కామెంట్లు కూడా చేశారు. రాజశేఖర రెడ్డి పేరు పలకడం ఇష్టం లేక మహానాడు ముందు రోజు చేశారు. అందులో వీళ్ళకి బాగా నైతిక మద్దతుగా నిలబడిన షర్మిల లాంటి వాళ్ళే ఈ విమర్శ కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అటు ఇంకా ఏమేమి తీర్మానాలు చేస్తారు నేను చూసి, ఆ తీర్మానాలే కాకుండా ఏదేది ఎవరెవరు ప్రతిపాదిస్తారని కూడా చాలా వివరమైన ఒక జాబితా తయారు చేశారు. వాళ్ళు పకడ్బందీగానే చేస్తారు కదా. సో ఆ పకడ్బందీగా 1 by 1 ఇవి ఎవరో ఊహించలేదు. ఇది ఈ వైఎస్ఆర్ కడప మళ్ళీ తీసుకున్నారు. ఇవన్నీ తీర్మానాలు, అవి ప్రతిపాదించే వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో 80% యువత ఉన్నారు ఈ ప్రతిపాదించే వాళ్ళల్లో కూడా. మామూలుగా మనము యనమల రామకృష్ణుడు గారు ఇట్లా కొంతమంది వీళ్ళే ఎక్కువ చెప్తుండేవాళ్ళు కదా. వాళ్ళందరినీ కొంచెం
పక్కన పెట్టి అంటే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని వీళ్ళు చింతకళాయన పాత్రుడు గారు, బుచ్చి చౌదరి గారు, Yeah, వీళ్ళు yeah, ఉండేవాళ్ళు. అదే. మీరు అన్నట్టు ఏజ్ చూస్తా ఉన్నారు కాబట్టి లోకేష్ గారు యంగ్స్టర్, వాళ్ళందరూ 70+. జనరేషనల్ షిఫ్ట్, జనరేషనల్ చేంజ్ కనిపిస్తుంది. సో అధికారం యువకుల చేతిలోకి వస్తుంది, ఇస్తున్నారు. రైట్ సార్, మరొక అంశం చూస్తే యువనారా బంద్ అన్నదే జన సైనికుడు, లెక్కలు తేల్చిన దిల్ రాజు, తాము ఆధిపత్యం చెలాయించడం లేదంటే టాలీవుడ్